హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఈ రోజైతే మీ అందరి కోసం ఒక సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఏంటి ఆ రెసిపీ అనుకుంటున్నారా? మనము మంచిగా మొక్కజొన్నలతోనైతే డిఫరెంట్ రెసిపీస్ అయితే చేసుకుంటాం, కానీ దాని పీచుని మాత్రం పడేస్తాము. కానీ ఆ పీచులోనే మనకి చాలా అంటే చాలా పోషక విలువలు ఉన్నాయి. అదేంటో చెప్తాను, చూసేసేయండి. డయాబెటిక్స్ని కంట్రోల్ చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది, కిడ్నీ స్టోన్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ అయితే పుష్కలంగా లభిస్తాయి. ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసి ఒక పాత్ర పెట్టేసి అందులో వచ్చేసి ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది అయితే యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ అనేది మంచిగా బాయిల్ అవ్వాలి. సో ఇలా బాయిల్ అయ్యాక ఇందులో వచ్చేసి నేను 3 కంకులు పీచ్ అయితే తీసుకున్నాను. సో 3 మొక్కజొన్న కంకుల పీచ్ అయితే మంచిగా వాష్ చేసేసుకొని ఈ మరుగుతున్న నీళ్ళల్లో అయితే వేయాలి. సో ఇప్పుడు వచ్చేసి మనకు కొంచెం కలర్ అనేది అయితే చేంజ్ అవుతుంది. సో సూప్ అన్నా కాబట్టి మనకి మిరియాల పొడి అయితే కంపల్సరీ. సో ఇందులో వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత మిరియాలు అయితే తీసుకొని దీన్ని రోట్లో వేసేసుకొని మంచిగా దంచుకున్నాను అనమాట. సో ఇలా మిరియాలు దంచుకున్న దాంట్లో మనం మరుగుతున్న నీటిలో అయితే వేయాలి. సో టీ అయితే మాత్రం ఇలా మరుగుతున్న నీటిలోనే మనం కొంచెం తేనె అండ్ నిమ్మరసం వేసుకొని ఎర్లీ మార్నింగ్ అయితే తాగొచ్చు. అండ్ సూప్ అయితే ఎప్పుడైతే కూడా అప్పుడు తాగొచ్చు అనమాట. సో ఇలా మంచిగా మరుగుతున్న నీటిలో ముందుగా మనం దంచుకున్న మిరియాల పొడి అయితే వేసేసి అండ్ అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసేసి మంచిగా ఒకసారి అట్లా మిక్స్ చేసేసుకొని స్ట్రెయిన్ చేసేసుకొని తాగటమే. సో వారంలో ఒక 3 సార్లు అయినా సరే మీరు ఇలా చేసినట్టయితే డయాబెటీస్కి అయితే మంచిగా కంట్రోల్లో అయితే ఉంటుంది. అండ్ బ్లడ్ షుగర్కి కూడా చాలా అంటే చాలా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో ఒకవేళ టీ లాగా తాగాలి అంటే ఎర్లీ మార్నింగ్ పడిగడుపున అయితే జస్ట్ ఇదే వాటర్లో తేనె వేసుకొని తాగొచ్చు. మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.